ఆ ధర్మసత్రం చందమామ కథ. ఒకసారి రంగాపురంలోని పెద్దలంతా సమావేశమై ప్రయాణికుల సౌకర్యార్థం రహదారి మీద ఒక ధర్మసత్రం కట్టించి వంట చేయడానికి ఒక ముసలిదాన్ని, లెక్కలు చూడడానికి ఒక గుమస్తాను, ఇతర పనులు చేయడానికి ఒక నౌకర్ను పెట్టి సత్రం నిర్వహణకయ్యే ఖర్చు దేవుడి మాన్యం నుంచి వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు సత్రం నిర్వహణ సక్రమంగానే జరిగింది. ఊరికి పెడగా ఉన్న ఆ సత్రానికి యాత్రికులు, ప్రయాణికులు తప్ప ఊళ్ళో వాళ్ళు ఎవరూ వచ్చేవారు కారు. మామూలు ప్రయాణికులు సత్రంలో భోజనం చేసి పడుకుని నిద్రపోయి మర్నాడు తమ ప్రయాణం సాగించేవారు. కాస్త డబ్బున్న వాళ్ళు సత్రం సిబ్బంది ముగ్గురికి తమకు తోచినంత ముట్ట చెప్పి మరీ వెళ్ళేవారు. ఇలా డబ్బు తీసుకోవడం మరిగిన సత్రం వాళ్ళు ముగ్గురు అందరి దగ్గర డబ్బు వసూలు చేయనారంభించారు. డబ్బులు ఇవ్వని వాళ్లను సత్రంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కారు. ప్రయాణికులు రాగానే నౌకరు తన మామూలు వసూలు చేసేవాడు. డబ్బులిస్తే కానీ వంటలక్క విస్తరవేసేది కాదు. మళ్ళీ డబ్బు చెల్లిస్తే కానీ గుమస్తా పడుకునేటందుకు చోటు చూపించేవాడు కాడు. ధర్మసత్రం కాస్త పూటకోళి ఇల్లుగా మారిపోయింది. అయితే ఈ సంగతి ఊళ్ళో తెలియకుండా సత్రం మనుషులు ముగ్గురు చాలా జాగ్రత్త పడ్డారు. ఇలా ఉండగా ఒకసారి ఒక యువకుడు ఆర్యాపురం పోతూ చీకటి పడి రంగాపురపు సత్రం చేరి అక్కడ బస చేద్దామనుకున్నాడు. కానీ అతని వద్ద డబ్బు లేకపోవడం చేత సత్రం మనుషులు అతన్ని సత్రంలోనికి రానివ్వలేదు. అతను ఆ రాత్రి తిండి లేక సత్రం వెలుపల ఏ చెట్టు కిందనో నిద్రపోయి మర్నాడు ఆర్యాపుర్యం చేరుకుని తనకు జరిగిన అనుభవం తన మిత్రులకు చెప్పాడు. ఈ సంగతి విన్నవారిలో రామయ్య అనేవాడు ఆ సత్రం మనుషులకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని ఒక నౌకర్ను వెంట పెట్టుకుని రాత్రి భోజనాల వేళకు రంగాపురం సత్రం ప్రాంతాలకు చేరాడు. అతను తన నౌకరుతో, ఊరే, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఊరు పెద్దలతో రంగాపురం రాజావారి బావుమరిది సత్రంలో దిగినట్లు చెప్పిరా అని చెప్పి పంపేసి తాను సత్రానికి వచ్చాడు. వెంటనే సత్రం నౌకరు రామయ్యను సమీపించి, డబ్బులు ఇవ్వండి, స్నానానికి నీళ్లు తోడుతాను అన్నాడు. రామయ్య చెవిటివాడిలాగా నటిస్తూ, అవును, నేను ఒక్కడనే వచ్చాను అని సత్రంలోకి ప్రవేశించాడు. భోజనాల సావడిలో వంటలక్క విస్తరలు వేసి వడ్డన చేస్తున్నది. ఆమె రామయ్యను చూసి, డబ్బులివ్వండి, మీకు కూడా విస్తర వేస్తాను అన్నది. పథ్యం ఏమీ లేదు, అన్నీ తింటాను అంటూ రామయ్య చొప్పును వెళ్ళి ఒక వడ్డించిన విస్తర ముందు కూర్చున్నాడు. లేవవయ్యా, ఆ విస్తర నీది కాదు అని వంటలక్క అరిచింది. రామయ్య విన్నట్లు నటించాడు. కూర్చోనీవమ్మా, ఆయనకు వినపడదు, ఇంకో విస్తరి ఆ చివరగా వెయ్యి అని భోజనాలు చేయబోతున్న వాళ్ళు చెప్పారు. విస్తర ముందు నుంచి మనిషిని లేపటం మహాపాపమని వాళ్ళన్న మీదట వంటలక్క అసహ్యురాలయ్యింది. రామయ్య సుష్టిగా భోజనం చేసి గుమస్తా కనిపించగానే, నాకు పక్క ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగాడు. డబ్బులు ఇచ్చుకోవాలి అని గుమస్తా గట్టిగా అరిచాడు. ఉంటే బూరుగు దూది పరుపే వెయ్యండి అన్నాడు రామయ్య. గుమస్తా అవతలకు వెళ్ళి నౌకరుతో, ఒరే, ఆ చెవిటివాణ్ణి బయటికి గంటే, ఈ సత్రం తన బాబుగారు ఆస్తనుకుంటున్నట్టున్నాడు అన్నాడు. నౌకరు గుమస్తా తిరిగి వచ్చేసరికి రామయ్య మరెవరికో వేసిన పక్క మీద పడుకుని నిద్రపోతున్నట్లు చిన్న గురకు కూడా పెట్టసాగాడు. నౌకరు వచ్చి రామయ్యను కుదిలించి లేపాడు. రామయ్య కళ్ళు తెరిచి, ఏమిటి కదా అన్నాడు. పో ముందు బయటికి అన్నాడు గుమస్తా గట్టిగా. ఈ పక్క నాకు చాలా సుఖంగా ఉన్నది, దీని మీదే నిద్రపోతాను అన్నాడు రామయ్య. బయటికి ఈడ్చేయక చూస్తావేన్రా అని గుమస్తా అరుస్తున్నాడు. నౌకరు రామయ్యతో పెనుగలాడుతున్నాడు. ఇంతలో గ్రామ పెద్దలు నలుగురు హడావిడిగా సత్రంలోకి వచ్చి, రాజావారి బావుమర్ది గారు వచ్చారటగా, ఎక్కడా అన్నారు. రామయ్య వారితో, అయ్యా, రాజాగారి బావుమరిది మాట ఏమో గాని డబ్బులు ఇవ్వలేదని రాత్రి వేళ్లప్పుడు నన్ను బయటికి గంటేస్తున్నారు అని గ్రామ పెద్దలకు జరిగిందంతా చెప్పేశాడు. గ్రామ పెద్దలు నిర్ఘాంతపోయి మిగిలిన ప్రయాణికులను అడిగితే తామంతా నౌకరుకు, వంటవాడుకు, గుమస్తాకు డబ్బులిచ్చుకున్నట్లు చెప్పారు. పంచాయితీ జరిగింది. సత్రంలో పందికొక్కులల్లే చేరి ముగ్గురు చాలా డబ్బు పోగు చేసినట్లు రుజువయింది. గ్రామ పెద్దలు వాళ్లకు జరిమానా విధించి పనిలో నుంచి తొలగించి కొత్త వాళ్లను నియమించి అప్పుడప్పుడు తాము వంతుల ప్రకారం వచ్చి సత్రం నిర్వహణను తనిఖీ చేసేటట్లు నిశ్చయించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.